ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. ఈ లోకంలో ఎదుటి మనుషులు మనల్ని ఎలా ప్రేమిస్తారో, ఎదుటి మనుషులు మనల్ని ఎలా గౌరవిస్తారో కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. ఒక మనిషికి ఎలాంటి జ్ఞానం కావాలో, ఒక మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎదుటి వాళ్ళని ఎలాగ ప్రేమించాలో, ఎవరు గౌరవించాలో, ఎవరిని గౌరవించకూడదో కూడా ప్రతి మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ముందే తెలియపరిచి ఉన్నాడు. ఈ లోకంలో మన దగ్గర ఏదైనా స్తోమత, ఏదైనా డబ్బు, ఏదైనా ఆస్తి ఉంటేనే ఈ లోకంలో ఎవరైనా కూడా మనల్ని ప్రేమించి, ఆదరించి, సహాయం చేస్తూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేకపోతే మనల్ని చూసి నవ్వేవాళ్ళు, మనల్ని చూసి మరి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఎటువంటి పాపం లేని వ్యక్తి, ఎటువంటి మరి మన దగ్గర ఆశపడకుండా, మన దగ్గర ఎటువంటిది మరి పొందుకోకుండా ఆయన మరి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉచితమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ రోజున యేసుక్రీస్తు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే నువ్వు నశించిపోతూ ఉంటావు. ఈ లోకంలో ఎటువంటి పొరపాటు లేని వ్యక్తి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఈ రోజున దేవుడి మీద ఆధారపడగలిగితే నీ జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు, నువ్వు ఎలాంటి దరిద్రమైన పరిస్థితిలో ఉండవచ్చు, కానీ దేవుడు తెలుసుకుంటే ఎలాంటి పరిస్థితులైనా అనుకూలంగా మార్చగలుగుతాడు. కాబట్టి మనుషుల మీద ఆధారపడి నశించిపోయే వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో. దేవుడి మీద ఆధారపడగలిగితే ఈ లోకంలో మనకి డబ్బు, సంపద, ఆస్తి ఏది కూడా మనకి పనికిరాదు. దేవుడు అంత భయభక్తులు కలిగి, దేవుడు అంత విశ్వసించగలిగితే ఈ రోజు మన జీవితంలో ఉన్న ప్రతి శ్రమ, మన జీవితంలో ఉన్న నీచమైన పరిస్థితి కూడా దేవుడు మనకి సక్రంగా మార్చి నూరింతలుగా నిలబెట్టగలుగుతాడు. ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుని అంత భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉంటామో ఆ రోజున ఆయన ప్రేమని, ఆయన ఆలోచనని, ఆయన తలంపులు మనం గ్రహిస్తామని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.